న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిబింబంగా కావలి మండల మహిళా సమైక్య 20వ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పొదుపు మహిళలు ఘన స్వాగతం పలికారు. వెలుగు కార్యాలయం వద్ద పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన రంగురంగుల ముగ్గులను ఎమ్మెల్యే పరిశీలించారు. మహిళల సృజనాత్మకత, కళాత్మకత అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం డిఆర్డీఏ సౌకర్యంతో కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే సందర్శించారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, స్వయం ఉపాధి కార్యక్రమాలను వివరంగా తెలుసుకొని ఇలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వారి ఆర్థిక స్వావలంబన దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముగ్గుల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం ముందుకు సాగుతాయని అన్నారు. కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కావలి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందబోతుందని తెలిపారు. ముఖ్యంగా కావలి మండలంలో త్వరలోనే కొత్త రోడ్లకు శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య సభ్యులు, పొదుపు సంఘాల ప్రతినిధులు, డిఆర్డీఏ అధికారులు, వెలుగు సిబ్బంది, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 20 రోజులు మనందరికి పండగలే. మొన్నే క్రిస్మస్ పూర్తయింది, ఇప్పుడు మళ్ళీ ముక్కోటి స్టార్ట్ అయింది, మళ్ళీ జనవరి 1 ఆ తర్వాత సంక్రాంతి. మనందరి జీవితాల్లో మీరు ఎంత చిరునవ్వులు చిందిస్తున్నారు, అలాగే మనందరి జీవితాల్లో ఆనందం ఎప్పుడూ ఉంటుందని, ఆ దేవుడు చల్లని నీడలో మనందరం ఆనందంగా ఉంటామని, అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విస్తారంగా వర్షాలు కురవటం, రైతాంగం అంతా ఆనందంగా ఉండటం, ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా మన అందరం రైతు బిడ్డలం, మన అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈరోజు అన్ని పంటలు బాగా పండటానికి అన్ని వనరులు కల్పిస్తున్న ఈ ప్రభుత్వంలో మనందరం కూడా పాలు పంచుకుంటాం. ఈనాటి మండల సమైక్య జనరల్ బాడీ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన మీ గ్రూప్ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా నా సోదరి తెరిసాకి అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున స్టేజీ మీద ఆశీనులైనటువంటి నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీఎం గారు, కృష్ణారావు గారు, వెంకటేశ్వర్లు గారు, ఇంకా రసూలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 3 సంవత్సరాల పాటు మండల సమైక్య సభ్యులుగా ఉన్నటువంటి సోదరి తెరిసా, అదేవిధంగా వెంకటరమణ ఉపాధ్యక్షురాలు గారు, సెక్రటరీ కళ్యాణి గారు, సంయుక్త కార్యదర్శి పద్మ గారు, కోశాధికారిగా మహేశ్వరి, వీళ్ళందరూ కూడా ఈ మండల సమైక్యకి 3 సంవత్సరాల నుంచి సభ్యులుగా ఉండి ఈ రోజున నూతన జనరల్ బాడీ మీటింగ్లో కొత్త కమిటీని ఏర్పరచుకుంటూ ఆ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రశాంతిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి ఆధ్వర్యంలో మళ్ళా ఇంకా ఎక్కువ లోన్లు మనందరికీ ఇచ్చే విధంగా వారు పనిచేయాలని, వారికి మీరందరూ కూడా సహకరించాలని, ఆ కమిటీ కూడా మీరు అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు మీరందరూ కూడా పనిచేసుకోవాలని మనసారా అభినందిస్తూ, పొదుపుకి మారు పేరు నెల్లూరు జిల్లా. ఈ పొదుపు పథకం ఒక విప్లవంగా కావటానికి కారణం నెల్లూరు జిల్లా. పొదుపు అనేది పుట్టుకొచ్చింది నెల్లూరు జిల్లా నుంచే. మనం నెల్లూరు జిల్లాలో వేసిన విత్తనం అంటే 1996, 97 ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ పొదుపు కార్యక్రమం ఇంతింతై ఒటిడింత పెద్దదైనట్టుగా ఈరోజు జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి ఈరోజు భారతదేశం అంతా కూడా విస్తరించి ఉంది. అంటే దానికి కారణం మన నెల్లూరు జిల్లా మహిళలు. మీ మహిళల్లో వచ్చినటువంటి ప్రోత్సాహం, సారా ఉద్యమం వచ్చినా నెల్లూరు జిల్లా, పొదుపు ఉద్యమం వచ్చినా నెల్లూరు జిల్లా. అంటే నెల్లూరు జిల్లా మహిళలు ఎంత చైతన్యవంతులు అనే దానికి నిదర్శనం అదే.
అటువంటి పొదుపు సంఘాలతో స్టార్ట్ అయినటువంటి ఈ విప్లవం మనందరి జీవితాల్లో నిజంగా చాలా వెలుగునిచ్చింది. మనలో ఒక శక్తి ఉందని, దాగున్నటువంటి శక్తికి సాధన చేస్తే గంధపు చెక్క మూలన పడేస్తే అది ఖాళీగా ఉంటుంది, సువాసన కూడా రాదు. ఆ గంధపు చెక్కని రాయి మీద రుద్దితే సువాసన వస్తుంది. అలా ఎక్కడో మనం గ్రామాల్లో ఉన్నటువంటి మనల్ని గుర్తించి పొదుపుని ప్రోత్సహించి పొదుపు ద్వారా మన బిడ్డల భవిష్యత్తుకి అంకురార్పణకి నాంది పలికిన వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. మీకందరికీ కూడా తెలుసు, డ్వాక్రా సంఘాలు సృష్టికర్తే మన చంద్రబాబు నాయుడు గారు. 1995 నుంచి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 2005 మధ్యలో జరిగిన కార్యక్రమాలే ఈ రోజుకి నిర్వహిస్తుందంటే ఆయన చూపిన పటిష్టమైనటువంటి వ్యవస్థ, సంఘబంధాలు, సమాఖ్యలు అన్నీ కూడా 2004లో ఏర్పాటు చేసి మీ పొదుపుని బ్యాంకు నుంచి మీరే తెచ్చుకోవాలి, మీరే డబ్బులు పంచుకోవాలి, మీరే దగ్గరుండి ఒకరికొకరు కట్టించుకోవాలి. మీ 10 మంది సభ్యుల్లో ఏ ఒక్క సభ్యురాలు కట్టకపోయినా అవసరమైతే మీరు కట్టి బ్యాంకు దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోకుండా పొదుపుని ప్రోత్సహించాలని 2004లో ఈ సంఘబంధాలు సమాఖ్యలను ఏర్పాటు చేసి 2005లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూపినటువంటి ధైర్యమే ఈరోజు మా తల్లులు బిడ్డలు. ఆమె చెప్పింది ఇందాక నిజం. వర్షాలు కురిసినా కురవకపోయినా, పంటలు పండినా పండకపోయినా, పల్లె ప్రాంతాల్లో తల్లులు బిడ్డల ఎదుగుదల కోసం బర్రెలు పెట్టుకొని పాలు పితికి బిడ్డలను చదివించుకుంటున్న తరుణంలో ఈ పొదుపు ఎప్పుడైతే మనకి అండగా నిలిచిందో ప్రతి ఇంట ఈరోజు ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో భర్తని సక్రమ మార్గంలో పెట్టారు, వ్యసనాలు పాలవుతున్నటువంటి మగవాళ్ళని దారిలో పెట్టారు, మేము సైతం సంపాదించాలని ధైర్యంతో మీరు ముందుకు పోయారు. ఈరోజు ఆ కుటుంబానికి ఒక దీపంలాగా మీరు తయారయ్యారు. ఆ గ్రామానికి మీరు దీపాల్లాగా వెలుగునిచ్చి ఈరోజు ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ తల్లుల యొక్క ఆనందమే ఈరోజు ఆ గ్రామాల పాటు వరమైందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకు అన్నారంటే కన్న తల్లి కళ్ళమ్మిడి నీళ్లు ఆ ఇంట పడితే ఆ ఇల్లు దెబ్బతింటుందంటారు. అటువంటిది మీలో ఆనందం తప్ప ఏ రోజు బాధ వస్తే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటే వెంటనే ప్రభుత్వం ఒక పథకం పెట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో 50,000 తీసుకొని ధైర్యంగా డలార్ల దగ్గర 3 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలు పోనీయకుండా ఎప్పటికప్పుడు ఇబ్బంది వస్తే మీరే మహిళలు 10 మంది కూర్చొని ఆ అమ్మాయి ఈరోజు ఇబ్బందుల్లో ఉంది, ఆ అమ్మాయి ఇంట్లో శుభకార్యం చేయాలి, లేదంటే ఆ అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంది, ఈ తడవకి ఆ అమ్మాయికి ఇద్దాం ఈ డబ్బులని మీలో ఒక భావన తెచ్చారు, ఒక ఎంకరేజ్ చేశారు, మీలో ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే కాపాడే మనస్తత్వాన్ని పెంచారు. పెంచబట్టే ఈరోజు సంస్థ మాలాంటి వ్యాపారస్తులు లోన్లు తీసుకుంటే ఎగ్గొడుతుంటే మీలాంటి వాళ్ళు లోన్ తీసుకుంటే కడుతున్నారంటే అది మీ గొప్పతనమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నా ఎక్కడ కూడా బ్యాంకు దగ్గరకు నిజంగా మీ సిబిల్ ర్యాంకింగ్ చూస్తుంటే ఒక్కోసారి నాకే చాలామంది నా బ్యాంకర్ని అడుగుతుంటా మా పొదుపు మహిళలు ఎలా కడుతున్నారు, వాళ్ళ సిబిల్ ర్యాంక్ ఎట్టుందంటే ఎవరు చూసినా 800గా ఉన్నారు అంటున్నారు. అంటే 700 సిబిల్ ర్యాంక్ ఉంటే లోన్లు ఎట్టనే ఇస్తారు. అటువంటిది మీకు సిబిల్ ర్యాంకింగ్లో చాలా పేరుంది కావలి నియోజకవర్గంలో, ముఖ్యంగా కావలి మండల మహిళలు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచిస్తే నిరంతరం కూడా ఈరోజు 76 సంవత్సరాల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీరు ఒక్కసారి టీవీలు చూస్తే లేదా వాట్సాప్లో చూస్తే నిరంతరం కూడా 76 ఏళ్ల వయసులో మన తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. 76 ఏళ్ల వయసులో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు మన తండ్రి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్రానికి తండ్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఇల్లును వదిలేశాడు, సంసారాన్ని వదిలేశాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రాష్ట్రం బాగుండాలని, మొట్టమొదటి తల్లులు ఆనందంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే సిరులు పండుతున్నాయంటే ఆ ఇంట్లో తల్లి ఆనందంగా ఉందని అర్థం. ఆ తల్లులను ఆనందించడం కోసం గ్యాస్ బండలు మీకు ఫ్రీగా 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని పెట్టాడు. తల్లికి వందనం, మీ బిడ్డలను చదివించుకోవడానికి
మీ ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట మీద మీ అకౌంట్లో 13,000 రూపాయలు ఇచ్చారు. మీ బిడ్డలకి బ్యాగులు కానించి, షూలు కానించి, పుస్తకాలు కానించి, సాక్సులు కానించి, యూనిఫామ్లు కానించి 5,000 రూపాయలు అయ్యే వాటిని తగ్గించి 2,000 రూపాయలకి కొని మన బిడ్డలకి ఇచ్చి ఈరోజు 15,000 రూపాయలు మన కోసం ఇస్తున్నారు. రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న అప్పులు పాలైనటువంటి రాష్ట్రం. మీరు ఒక్కసారి చూస్తే మీ బ్యాంకు లోన్లో ఒక్క నెల కట్టకపోతే మిమ్మల్ని ఎంత, మీ సమాఖ్యలు కావచ్చు, మీ సంఘబంధ అధ్యక్షురాలు కావచ్చు, మీ వివోఏలు కావచ్చు, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా 1వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం కింద చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తున్నారు, రైతాంగానికి అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు ఆడపిల్లలందరూ కూడా, తల్లులందరూ కూడా భర్తలతో పోటీ పడి భర్తలతో సమానంగా ఈరోజు షాపులకో లేదంటే ఏదో ఒక దగ్గర వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగాలు బస్సులో ఉచితంగా తీసుకుపోయి గమ్యాన్ని తీసుకుపోవాలా, గమ్యం నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు బస్సులు ఏర్పాటు చేస్తే ఈరోజు మా తల్లులు బస్సులు ఎక్కి తిరుగుతుంటే నిజంగా తీర్థయాత్రల పైన అసలు టెంపుల్స్ పడడం లేదంటే ఇప్పుడు మా కావల్లో ఈరోజు నా దగ్గరికి వ్యాపారస్తులు వచ్చారు, ఉదయాన్నే వచ్చారు. ఏంటంటే మాకు ఈ సంవత్సరం సీజన్ ఏమి అర్థం కావడం లేదు, మాకు అసలు ఎవరు కొనడానికి రావడం లేదు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఉచిత బస్సు అయినందువల్ల నెల్లూరు పోతున్నారు, మా దగ్గర రావడం లేదు అంటున్నారు. అంటే ఎన్ని తెలియకుండా ఎన్ని రకాలు మీ బిడ్డలను చూడటానికి కావచ్చు, మీ పిల్లలు చదువుకునే దగ్గరికి పోయేదానికి కావచ్చు, మీకు ఒక భరోసా, ఒక ధైర్యం. నా బిడ్డను చూడాలనుకున్నప్పుడు, నా తల్లిని చూడాలనుకున్నప్పుడు నేను పోయి రాగలనని ఒక నమ్మకం కల్పించింది. ఈరోజు మీ జేబులో డబ్బులుండే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వెలుగు ద్వారా, ఈరోజు సంఘ బంధాల ద్వారా. అదేవిధంగా ప్రభుత్వం నిరంతరం కూడా మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం కూడా ప్రభుత్వ వెడల కృతజ్ఞత ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, ఆయన ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ సేవ చేస్తే మన బిడ్డలు ఇంకా ఎదుగుతారు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరూ రూరల్ మండలం వాళ్ళు, మా సోదరులు వీళ్ళందరూ. ఈ రోజున మనం తుమ్మలపెంట రోడ్డు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి. 10 సంవత్సరాలు మగ్గిపోయారు. మా తల్లులు ఆటోలోంచి వచ్చి పోవాలంటే ఎంత ఇబ్బంది, నరక బాధ అనిపించారో మీరు అందరూ కూడా చూశారు. దాన్ని ఉపశాంతి కోసం నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇదిగా మాకున్నటువంటి రోజుకి 50,000 మంది తుమ్మలపెంట రోడ్డు మీద నడుస్తున్నారు, ఆ తల్లులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి రోడ్డు వేయమంటే నువ్వు వేయి నేను చూసుకుంటా అని చెప్పాడు. మేము వేయగలిగాం, మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడగలిగాం. అదేవిధంగా ఇంకా కూడా ఈరోజు రూరల్ మండలంలో చాలా రోడ్లు ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాళ్ళపాలెం నుంచి బట్టలు తినిపోయే రోడ్డు, అదేవిధంగా చెన్నాయిపాలెం రోడ్డు, లేదంటే అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పట్టించుకున్న నాదులు లేడు. పాలకులు అంటే ఓట్లేసి గెలిపించుకుంటే ఇంకా ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు షికార్లు వేద్దాం అనేది కాదు, జవాబుదారితనంగా ఉండాలి. ఈ రోజున మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే నెరవేర్చాలనేటువంటి విషయాన్ని మర్చిపోతే ఈరోజు మీరందరూ కూడా నన్ను గుర్తించారు, నాకు ఒక అవకాశం కల్పించారు. కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన నాటి నుంచి ఈరోజు వరకు 18 నెలల పాటు ఈరోజు ఒక్క తుమ్మలపెంట పంచాయతీకి, అన్నగారిపాలెం పంచాయతీకి ఈరోజు సిమెంట్ రోడ్లు, ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు మంజూరైన. ఇంకా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.